సో ఇన్ దిస్ వీడియో కాంజుగేట్ బీమ్ మెథడ్లో ఒక ప్రాబ్లం చూద్దామండి. కాంజుగేట్ బీమ్ మెథడ్ ఎందుకు ఏంటి అనేది మనకు తెలుసు. సో ఏదైనా ఒక పాయింట్ దగ్గర స్లోప్ కానీ డిఫ్లెక్షన్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ మెథడ్ కాంజుగేట్ బీమ్ మెథడ్ కాబట్టి సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనము ఒక ప్రాబ్లం చేద్దాము. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని చెప్పారు. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్కి సంబంధించిన డయాగ్రామ్ ఒకటి డ్రా చేసుకుంటే సో దిస్ ఈజ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ 5 meters. సో 5 meters క్యారీస్ ఏ పాయింట్ లోడ్ అంతా 5 kilonewtons. సో 5 kilonewtons వచ్చేసి పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుందని అన్నారు. 5 kilonewtons at a distance 3 meters ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. సో లెఫ్ట్ ఎండ్ దగ్గర నుంచి 3 meters డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అన్నారు. సో దిస్ ఈజ్ 3 meters. సో లెఫ్ట్ సపోర్ట్ అన్నారు కాబట్టి లెఫ్ట్ సపోర్ట్ నుంచి 3 meters డిస్టెన్స్లో ఉందన్నారు. సో ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁵ Newton/mm² అండ్ I ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు 10⁸ mm/4. సో ఈ విధంగా గివెన్ డేటా ఇచ్చారు. అయితే ఏం చెప్పారు, డిటర్మైన్ ద స్లోప్ ఎట్ లెఫ్ట్ సపోర్ట్. సో లెఫ్ట్ సపోర్ట్ దగ్గర స్లోప్ కనుక్కోమన్నారు. అంటే ఈ సపోర్ట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి దిస్ ఈజ్ సి అనుకుంటే సో సపోర్ట్ ఏ దగ్గర స్లోప్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ డిఫ్లెక్షన్ అండర్ ద పాయింట్ లోడ్ అన్నారు. సో పాయింట్ లోడ్ అంటే సి దగ్గర డిఫ్లెక్షన్ కనుక్కున్నామన్నారు. సో మనల్ని కనుక్కోమనేవి ఏంటి, స్లోప్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ అండ్ డిఫ్లెక్షన్ ఎట్ సి ఈక్వల్ టు క్వశ్చన్. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీంట్లో మనకి ఫస్ట్ కాంజుగేట్ బీమ్ మెథడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కాంజుగేట్ బీమ్ అనేది సేమ్ యాక్చువల్ బీమ్ లాగే ఉంటుంది, సేమ్ లెంత్ తోటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కాంజుగేట్ బీమ్ రాస్తే సో దిస్ ఈజ్ కాంజుగేట్ బీమ్. సో కాంజుగేట్ బీమ్లో రోలర్ హింజ్ సేమ్ అట్లానే ఉంటాయి, సపోర్ట్స్ కండిషన్స్ మారవు. సో మారేది ఏంటి, ఒకవేళ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటే ఫ్రీగా అవుతుంది, లేదా ఫ్రీ సపోర్ట్ ఉంటే ఫిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ఫిక్స్డ్ సపోర్ట్ అయితే కాంజుగేట్ బీమ్లో ఏం మారుతుంది, ఫ్రీగా మారుతుంది అన్నమాట. సో ఏ సపోర్టు లేకుండా ఫ్రీగా ఉండాలన్నమాట. సో బట్ ఇక్కడ మనకి ఇచ్చినవి రెండు రోలర్ హింజ్ కాబట్టి సో ఏం మార్చబడలేదు. సో లెంత్ కూడా సేమ్గా ఉంటుంది. బట్ ఈ కాంజుగేట్ బీమ్ మీదకి సో ఈ కాంజుగేట్ బీమ్ మీదకి లోడ్ ఎలా ఉండాలి అని అంటే సో దీని మీదకి వచ్చే లోడు సో యాక్చువల్ బీమ్కి సంబంధించిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఆ మూమెంట్ ఎలాగైతే ఉంటుందో అదే మూమెంట్ని తీసుకొచ్చేసి దీని మీద లోడ్ లాగా ప్లేస్ చేయాలి. సో ఇక్కడికి వదిలేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బెండింగ్ మూమెంట్ యాక్చువల్ బీమ్కి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓకేనా. సో బెండింగ్ మూమెంట్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా మనకి సపోర్ట్ రియాక్షన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే సపోర్ట్ రియాక్షన్స్ కనుక్కున్నాం. యాక్చువల్ బీమ్కి సపోర్ట్ రియాక్షన్స్. సో సపోర్ట్ రియాక్షన్స్ మనకున్న కామన్ సెన్స్ ప్రకారము సో ఇక్కడ రియాక్షన్ RA అనుకుందాము, దిస్ ఈజ్ రియాక్షన్ RB అనుకుందాము, RA అండ్ RB. సో RA RB ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్ సెన్స్ ప్రకారము అప్వర్డ్ రియాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ రియాక్షన్స్, అప్వర్డ్ రియాక్షన్స్ ఈక్వల్ టు డౌన్వర్డ్ రియాక్షన్స్. దాని నుంచి నేను ఏం రాస్తున్నానంటే RA + RB ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఎంత 5 kilonewtons. సో సింపుల్ కామన్ సెన్స్ ప్రకారం ఇది రాసుకున్నాం. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే మూమెంట్ ఎట్ ఏ చేస్తున్నా. ఎందుకని, సో RA వచ్చేసేసి ఏ గుండా పోతుంది కాబట్టి త్రూ ఏ పోతుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి మూమెంట్ రాదు. సో దీనివల్ల మూమెంట్ వస్తుంది, అదేవిధంగా దీనివల్ల మూమెంట్ వస్తుంది. సో ఈ రెండిట్లో అన్నోన్ వచ్చేసి RB కాబట్టి RB ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో RB ఫైండ్ అవుట్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే మూమెంట్ ఎట్ ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫైండ్ మూమెంట్ ఎట్ ఏ. సో మూమెంట్ ఎట్ ఏ చేస్తే ఏమొస్తుంది, మనకు కావాల్సిన RB వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాము, దాని నుంచి RA కూడా వస్తుందన్నమాట. సో దానికోసం ఏం చేద్దాము, ఫస్ట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఫోర్స్ 5 kilonewtons, డిస్టెన్స్ వచ్చేసేసి ఏ పాయింట్ దగ్గర డిస్టెన్స్ వచ్చేసేసి 3 meters. సో ఫస్ట్ ఏం చేస్తాం, సో 5 ఇంటూ డిస్టెన్స్ ఈజ్ 3 meters. దిస్ ఈజ్ కాజింగ్ ఏ దగ్గర క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో దిస్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్ కాబట్టి ఏ దగ్గర 5 kilonewtons వచ్చి క్లాక్ వైజ్ రొటేషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి సో క్లాక్ వైజ్ మూమెంట్ వచ్చేసేసి
పాజిటివ్ సింబల్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఆర్బీ వచ్చేసేసి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో విత్ రెస్పెక్ట్ టు ఏ వచ్చేసి ఆర్బీ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి నెగిటివ్. సో మైనస్ ఆర్బీ ఇంటూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5 కాబట్టి సో 5 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకేమీ లేవు కాబట్టి ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి ఏమొస్తుందంటే ఆర్బీ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 3s are 15. సో 15/5 అంటే 3. ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 3 kN వస్తుందన్నమాట. సో దీన్ని తీసుకెళ్ళేసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఇంప్లైజ్ ఈక్వేషన్ 1 ఏముంది మనకు తెలిసి RA + RB = 5 కాబట్టి RA + RB = 5 కాబట్టి RA = 5 - RB. సో దీని నుంచి మనం ఏం రాస్తాము, RA = 5 - RB వాల్యూ ఎంత 3. సో 2 kN. సో RA వచ్చేసి 2 kN. సో మనకి యాక్చువల్ బీమ్కి సంబంధించి RA వాల్యూ వచ్చేసేసి 2 kN ఉంది. అదేవిధంగా RB వచ్చేసేసి 3 kN ఉంది. సో మనకి ఈ రెండు ఫైండ్ అవుట్ చేసేసుకున్నాం. సపోర్ట్ రియాక్షన్స్ తెలిస్తే మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సో ఎలా డ్రా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి సో ఫస్ట్ సపోర్ట్ ఏ దగ్గర ఒక రెఫరెన్స్ లైన్ గీసుకొని సపోర్ట్ ఏ దగ్గర ఎంత బెండింగ్ మూమెంట్ ఉంది, సపోర్ట్ బి దగ్గర ఎంత బెండింగ్ మూమెంట్ ఉంది, సపోర్ట్ సి దగ్గర మిడ్ పాయింట్ లేదా ఇంటర్మీడియట్ పాయింట్ సి దగ్గర ఎంత బెండింగ్ మూమెంట్ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫస్ట్ ఈ సపోర్ట్ వచ్చి రోలర్ సపోర్ట్ కాబట్టి దీని దగ్గర ఖచ్చితంగా ఏముంటుంది, మూమెంట్ 0 ఉంటుంది. సో మూమెంట్ ఎట్ ఏ = 0. అదేవిధంగా మూమెంట్ ఎట్ బి = 0. సి దగ్గర మూమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న ఇదేమిటి, సో మూమెంట్ ఎట్ సి = ఇక్కడ మూమెంట్ కావాలంటే వీ కెన్ చూజ్ ఎయిదర్ లెఫ్ట్ పార్ట్ ఆర్ రైట్ పార్ట్. సో మనం ఇక్కడ ఒక సెక్షన్ తీసుకొని ఇమాజిన్ చేసుకుంటాము. సెక్షన్ తీసుకున్న తర్వాత ఎయిదర్ లెఫ్ట్ సైడ్ పోర్షన్ అయినా ఇమాజిన్ చేసుకుంటాము లేదా రైట్ సైడ్ పోర్షన్ అయినా ఇమాజిన్ చేసుకుంటాము. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఇమాజిన్ చేసుకుంటే సి దగ్గర మూమెంట్ కావాలి అని అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తాం. సో ఫోర్స్ వచ్చేసి ఎంత 2 kN, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3. సో 2 × 3 వచ్చేసేసి సి దగ్గర మూమెంట్ ఎంత అవుతుంది, 6 అవుతుంది అన్నమాట. సో దేర్ ఫోర్ మూమెంట్ ఎట్ సి = 6. సో 6 అనే ఒక యూనిట్స్ 6 కిలోన్యూటన్ మీటర్లో ఒక పాయింట్ పెట్టుకుంటాము. సో వీటన్నిటిని జాయిన్ చేస్తూ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటే దిస్ ఈజ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, సో దిస్ ఈజ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ని మనము లోడ్ లాగా దీని వాల్యూ ఎంత మనకి 6 వచ్చింది. బట్ మనకి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళేసేసి కాంజుగేట్ బీమ్ మీద లోడ్ లాగా వేయాలి. నార్మల్ బీమ్కి సంబంధించిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ని తీసుకెళ్ళేసి కాంజుగేట్ బీమ్ మీద లోడ్ లాగా పెట్టాలి. సో దిస్ ఈజ్ లోడ్ ఆన్ కాంజుగేట్ బీమ్ మీద లోడ్. ఓకేనా. సో దీని హైయెస్ట్ వాల్యూ ఎంత 6. బట్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే దీని మీద M/EI డయాగ్రామ్ అని చెప్తాం. M/EI డయాగ్రామ్. సో ఇప్పుడు ఇదంతా M బెండింగ్ మూమెంట్కి సంబంధించింది కాబట్టి M/EI మనకి ఆల్రెడీ ఈ తెలుసు, I తెలుసు. సో ఈ రెండింటితోటే డివైడ్ చేయాలన్నమాట బెండింగ్ మూమెంట్ని డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ 6 కాబట్టి 6/EI చేస్తే ఎంత వస్తుందో దట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ లోడ్, ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ లోడ్. 6/EI చేస్తే ఎంతైతే వస్తుందో దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ లోడ్. ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఉందనుకోండి, 5/EI చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో బెండింగ్ మూమెంట్ M/EI డయాగ్రామ్, దిస్ ఈస్ బెండింగ్ మూమెంట్ని డివైడెడ్ బై EI చేస్తే వచ్చే డయాగ్రామ్నే లోడ్ అవుతుందన్నమాట. దేనికి లోడు, కాంజుగేట్ బీమ్కి లోడ్. సో కాంజుగేట్ బీమ్ మీద లోడ్ వచ్చేస్తుంది కాబట్టి దీనికి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ కానీ మనం డ్రా చేసుకుంటే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కానీ డ్రా చేసుకుంటే షియర్ ఫోర్స్ గివ్స్ స్లోప్,
షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గివ్స్ స్లోప్, అదేవిధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గివ్స్ డిఫ్లెక్షన్. ఓకేనా. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ మనకి యాక్చువల్ బీమ్కి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసాము. ఈ బెండింగ్ మూమెంట్ని తీసుకెళ్ళేసేసి దేని మీద వేస్తున్నాము, కాంజుగేట్ బీమ్ మీద లోడ్ లాగా ప్లేస్ చేసాము. దట్స్ క్లియర్. సో నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి కాంజుగేట్ బీమ్ మీద లోడింగ్ తెలిసిపోయింది కాబట్టి ఈ లోడ్కి సంబంధించిన షియర్ ఫోర్స్ గీసుకుందాం, బెండింగ్ మూమెంట్ గీసుకుందాం. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏం అడిగారు మనకి, ఫస్ట్ క్వశ్చను డిటర్మైన్ ద స్లోప్ ఎట్ లెఫ్ట్ సపోర్ట్. సో ఈ సపోర్ట్ దగ్గర స్లోప్ అడిగారు కాబట్టి ఈ సపోర్ట్ దగ్గర మనకి రియాక్షన్ తెలిస్తే ఆటోమేటిక్గా అదే మనకి షియర్ ఫోర్స్ అవుతుంది. ఓకేనా. సో రైట్. సో ఫస్ట్ మనము షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనకేం తెలియాలి, రియాక్షన్స్ తెలియాలి ఫస్ట్. సో కాంజుగేట్ బీమ్కి RA స్టార్ పెడుతున్నా, రియాక్షన్ ఫర్ కాంజుగేట్ బీమ్కి RB స్టార్ పెడుతున్నా. సో యాక్చువల్ బీమ్స్కి RA RB వాడాం కాబట్టి కాంజుగేట్ బీమ్కి RA డాష్ RB డాష్ను వాడుతున్నాను. ఓకేనా. సో నౌ RA డాష్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న ఇది ఏంటంటే, సో టోటల్ RA డాష్ ప్లస్ RB డాష్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ ఎంత అవుతుంది. సో టోటల్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో దట్ ఈస్ జస్ట్ లైక్ అ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ 5 ఇంటూ హైట్ వచ్చేసి వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ లోడింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ లోడింగ్ 6/EI. సో దిస్ ఈస్ టోటల్ లోడ్. సో దట్ మీన్స్ RA స్టార్ ప్లస్ RB స్టార్ ఈజ్ ఈక్వల్ టు increase 15/EI is the second equation. That is second equation. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి RA కావాలి కాబట్టి విల్ గో విత్ RB. సో మూమెంట్ ఎట్ దానికి ఏం చేద్దామంటే మూమెంట్ ఎట్ B చేసాము అని అంటే మూమెంట్ ఎట్ B చేస్తే దీనికి సంబంధించి సో B దగ్గర మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ RA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, RA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 5. సో 5 ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదొక ట్రయాంగిల్గా తీసుకుందాము, ఇదొక ట్రయాంగిల్గా తీసుకుందాము, 2 ట్రయాంగిల్స్గా తీసుకుందాము. సో దిస్ ఈజ్ 1 ట్రయాంగిల్, దిస్ ఈజ్ 1 ట్రయాంగిల్. సో మనకి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే వాట్ ఈస్ ద టోటల్ లోడ్. సో దిస్ ఈజ్ RA ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ కాబట్టి మనం పాజిటివ్ సింబల్ పెట్టుకుందాము. నెక్స్ట్ ఈ లోడ్ వల్ల వచ్చేసి డౌన్వర్డ్. సో B పాయింట్ దగ్గర ఈ లోడ్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ పడుతుంది కాబట్టి సో మైనస్ సింబల్ తీసుకుందాం. వాట్ ఈస్ దిస్ వన్, లోడ్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్. వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్కి బేస్ 3 కదా. సో 3 meters. సో బేస్ ఇంటూ వాట్ ఈస్ హైట్ 6/EI. సో లోడ్ వచ్చేసింది ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలిగా, ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి 2/3 of 3 దీని సెంటర్లోనే కదా ఈ టోటల్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఈ ట్రయాంగిల్కి సంబంధించిన టోటల్ లోడ్ వచ్చేసి ఇక్కడ యాక్ట్ అవుతుంది కాబట్టి సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది 2/3 of 3 ప్లస్ ఇదొక 2. సో 2 ప్లస్ 2/3 of 3. సో ఇదంతా దీనికి సంబంధించిన మూమెంట్. నెక్స్ట్ ఈ స్మాల్ ట్రయాంగిల్కి సంబంధించిన మూమెంట్ని కూడా ఫైండ్ అవుట్ చేసామంటే సో ఇక్కడ యాక్ట్ అవుతుంది సెంటర్లో టోటల్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ అంటే పైనుంచి ఎంత, సారీ ఈ సైడ్ నుంచి 2/3, ఇక్కడ వచ్చేసి 1/3 కదండి, ఇక్కడ ఇది వచ్చేసి 1/3. సో దిస్ ఈజ్ 1/3 of 3. సో దీనికి వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 2/3 of 2. సో దాన్ని కూడా మనం రాసుకున్నామనంటే సో దీనివల్ల కూడా యాంటీ క్లాక్ వైజ్ మూమెంటే కాబట్టి మైనస్ టోటల్ లోడ్ వచ్చేసేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత 6/EI. సో టోటల్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 2/3 of 2. ఇంకేమీ లేవు కాబట్టి ఈక్వల్ టు 0 రాస్తున్నాం, 0. సో ఇక్కడ మనం అన్నీ క్లియర్గా రాసుకున్నాం. ఏంటి, కాంజుగేట్ బీమ్కి సంబంధించి మూమెంట్స్ RA
స్టార్ వల్ల వస్తుంది, ఈ లోడ్ వల్ల వస్తుంది, ఈ లోడ్ వల్ల వస్తుంది. సో ఇంకేమీ లేవు కాబట్టి ఆ 3 రాసుకొని 1 2 3 రాసుకొని 0 పెట్టాం. సో క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్స్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్. సో లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దీన్ని కానీ మనం సాల్వ్ చేసామంటే ఆర్ఏ స్టార్ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 7/7/EI వస్తుంది. 7/EI. ఈ 7/EIని మనము 7/EI వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నామనంటే వాట్ ఈజ్ ఈ వాల్యూ? 2 × 10⁵ ఉంది. ఈ వాల్యూ వచ్చేసి 2 × 10⁵ ఉంది. దాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే సో ఈ వాల్యూ వచ్చేసి 2 × 10⁵. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే మార్చుకుంటున్నాను. దేంట్లోకి మారుస్తున్నాను? ఎంఎంలో ఉంది కాబట్టి మీటర్స్లోకి మార్చామనంటే దిస్ వాల్యూ ఈజ్ 2 × 10⁸ అవుతుంది. 8 Nm/m². అదేవిధంగా దీన్ని కూడా mm⁴లో ఉంది, దీన్ని m⁴లోకి మారిస్తే దిస్ వాల్యూ ఈజ్ 10⁻⁻⁴ m⁴ అవుతుంది. 10⁻⁴ m⁴ అవుతుంది. సో mm⁴లో నుంచి m⁴లోకి మార్చుకున్నాను. సో ఈ రెండు తీసుకొచ్చి ఎందుకని ఇలాగే అనుకుంటే ఇక్కడ మనకి డిస్టెన్స్లు మీటర్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మీటర్స్లోకి మార్చుకున్నాము. జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ కోసం మార్చుకున్నాం. సో అవి రెండు తీసుకొచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే సో ఈ వాల్యూ ఈజ్ 2 × 10⁸. దీని వాల్యూ వచ్చేసి Nm/m²లో ఉంది. అదేవిధంగా ఐ వాల్యూ వచ్చేసి 10⁻⁻⁴, ఇది కూడా m⁴లో ఉంది. సో వీటి కానీ మనం సాల్వ్ చేసుకున్నామంటే వచ్చే ఆన్సర్ ఏంటి అని అంటే 0.00035 రేడియన్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆర్ఏ. సో ఆర్ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఎట్ సపోర్ట్ ఏ. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఎట్ సపోర్ట్ ఏ. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడంతా క్లియర్గా ఉంది. సో నేనేం చేశాను? మూమెంట్ ఎట్ బి చేశాను. బి దగ్గర మూమెంట్ చేయడం వల్ల ఏకి సంబంధించిన షియర్ ఫోర్స్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది. సో ఈ రియాక్షన్నే మనము షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి డిఫ్లెక్షన్ ఎట్ సి అన్నారు కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటి? డిఫ్లెక్షన్ ఎట్ సి అన్నారు కాబట్టి సి దగ్గర డిఫ్లెక్షన్ కావాలంటే మనం ఏం చేస్తాము? సో ఇక్కడ ఈ పర్టికులర్ డయాగ్రామ్లో దిస్ ఈజ్ పాయింట్ సి. సో నేను మళ్ళీ ఫ్రెష్ డయాగ్రామ్ గీస్తాను క్లమ్జీ లేకుండా. సో ఇది ఏ, సి అండ్ బి. సో ఇక్కడ డిఫ్లెక్షన్ అడిగారు కాబట్టి ఇదొక లోడింగ్ ఉంది. సో దిస్ ఈజ్ హైట్ ఈజ్ 6/EI. సో ఇక్కడ దిస్ ఈజ్ 3 meters, దిస్ ఈజ్ 2 meters. సో ఇప్పుడు మనకి డిఫ్లెక్షన్ ఎట్ సి కావాలి అని అంటే ఏమొస్తుంది? బెండింగ్ మూమెంట్ ఎట్ సి వస్తే మనకి డిఫ్లెక్షన్ ఎట్ సి వచ్చినట్టే. సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈక్వల్ టు డిఫ్లెక్షన్ ఎట్ సి. ఇది క్లియర్. సో ఇక్కడ మనకి బెండింగ్ మూమెంట్ కావాలంటే ఏం చేస్తాము? మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో నేను ఒక సెక్షన్ ఇమాజినరీ ఒక సెక్షన్ ఇక్కడ కట్ చేసేసేసి వీ కెన్ చూజ్ ఎయిదర్ లెఫ్ట్ పార్ట్ ఆర్ రైట్ పార్ట్. సో నేను లెఫ్ట్ పార్ట్ని తీసుకున్నాను అని అంటే మనకి ఆల్రెడీ ఇది తెలుసు, RA' తెలుసు కాబట్టి దీన్ని పిక్ చేసుకుంటా. ఇది తెలియదు కాబట్టి ఆర్బీ కోసం మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాలి. సో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? సో నాకు ఆల్రెడీ RA తెలుసు కాబట్టి సో ఈ సైడ్ నుంచే మనము అప్రోచ్ అవుదాము. RA వాల్యూ ఎంత? RA స్టార్ వాల్యూ 7/EI మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని తీసుకుందాం. సో దీన్ని ఇమాజిన్ చేసుకొని ఓన్లీ ఇది మాత్రమే అనుకోండి. సో మనం ఎక్కడైనా ఒక దగ్గర మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే డెఫినెట్గా దాన్ని కట్ చేసుకొని ఇమాజిన్ చేసుకోవాలి. ఓన్లీ లెఫ్ట్ సైడ్ పార్ట్ మాత్రమే ఉన్నట్టు. సో దిస్ ఈజ్ RA స్టార్. దిస్ ఈజ్ టోటల్ లోడింగ్. ఈ టోటల్ లోడ్ వచ్చేసి సెంటర్లో పడుతుందని అజ్యూమ్ చేసుకుంటాము. దిస్ ఈజ్ సెంటర్ లోడ్. ఈ ట్రయాంగిల్ మొత్తానికి సెంటర్ ఎక్కడ ఉంటుంది? సో ఇటు సైడ్ నుంచి అయితే 1/3 ఉంటుంది, ఇటు సైడ్ అయితే 2/3 ఉంటుంది. 1/3 of 3. సో ఇక్కడ మూమెంట్ కావాలి అని అంటే ఇమాజిన్ చేసుకొని
ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తాము. అదేవిధంగా ఈ ట్రయాంగిల్కి సంబంధించిన ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే మనకి సి దగ్గర మూమెంట్ వస్తుంది. దట్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ డిఫ్లెక్షన్ ఇన్ అవర్ ప్రాబ్లం. ఓకేనా, అదే కదా మనం అనుకుంటున్నాము. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమిస్తుంది? డిఫ్లెక్షన్ ఇస్తుంది. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏమిస్తుంది? స్లోప్ ఇస్తుంది. రైట్. సో ఇప్పుడు మనము సి దగ్గర మూమెంట్ కనుక్కోవడానికి ఏం చేస్తాం? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫస్ట్ వన్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ 3. సో దిస్ ఈజ్ కాజింగ్ క్లాక్ వైజ్ రొటేషన్ అట్ సి దగ్గర క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్. దెన్ ఈ టోటల్ లోడ్, వాట్ ఈస్ ద టోటల్ లోడ్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దిస్ ఈజ్ కాజింగ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అట్ సి. సో మైనస్ లోడ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 6/EI. సో ది పాయింట్ వాల్యూ 6/EI కాబట్టి 6/A ఇంటూ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? లోడ్ ఈ ట్రయాంగులర్ లోడ్కి డిస్టెన్స్ ఎంత ఉంది? సి దగ్గర నుంచి 1/3 కాబట్టి 1/3 ఈక్వల్ టు ఇంకేం లేవు కాబట్టి ఈక్వల్ టు 0 అనుకుందాం. లేదు, సో మనం ఆల్రెడీ కనుక్కునేది ఎక్కడ? మూమెంటే కాబట్టి మూమెంట్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు కాబట్టి సో మూమెంట్ అట్ సి ఈక్వల్ టు దిస్ వన్ ప్లస్ దిస్ వన్, అంటే ఈ వాల్యూని రెండింటిని సమ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మూమెంట్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఆర్ఏ వాల్యూ? ఆర్ఏ వాల్యూ ఈజ్ 7/EI ఇంటూ 3 మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2 3s 3 3s ఆర్ 9/EI. సో ఇక్కడ ఎంసి మూమెంట్ అట్ సి ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఇక్కడ EI 21 మైనస్ 9/EI. సో 21 మైనస్ 9 అని అంటే 12/EI ఈజ్ మూమెంట్ అట్ సి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఫ్లెక్షన్ ఎట్ సి. సో దీని వాల్యూ కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ ఎంత? మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము. 2 × 10⁸ ఇంటూ 10⁻⁻4. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ గాట్ డిఫ్లెక్షన్ యాజ్ 0.6 mm. సో మీటర్స్లో వస్తుంది ఆన్సర్. ఆ మీటర్స్ని ఎంఎంలోకి మార్చుకుంటే దిస్ ఈజ్ ద డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ సి. సో ఫ్రమ్ దిస్ మోడల్ వీ కెన్ క్లియర్లీ సే ఏం చెప్పాము? కాంజుగేట్ బీమ్ యొక్క మూమెంట్ డయాగ్రామ్ గివ్స్ డిఫ్లెక్షన్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గివ్స్ స్లోప్. సో షియర్ ఫోర్స్ అట్ ఏ కనుక్కుంటే మనకి స్లోప్ వచ్చింది. బెండింగ్ మూమెంట్ ఎక్కడ? సి దగ్గర కనుక్కుంటే డిఫ్లెక్షన్ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ కాంజుగేట్ బీమ్ మెథడ్. సో నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.